హలో గైస్, వెల్కమ్ టు వీవ్లాగ్స్ తెలుగు. గైస్ ఈరోజు ఏంటంటే మనం ఆస్ట్రియా దేశపు రాజధాని అయిన వియన్నా అనే ప్లేస్లో ఉన్నామన్నమాట. ఈ ఆస్ట్రియా దేశానికి రాజధాని వియన్నా అనేది. ఇప్పుడు మనకి ఇండియాకి ఢిల్లీ కానీ ఎట్టుందో ఆ మాదిరిగా, సరేనా? ఇప్పుడు లాస్ట్ ఆస్ట్రియా సిరీస్లో రెండు సిటీలు చూపించిన. ఆల్మోస్ట్ 5 వీడియోలు 6 వీడియోలు 10 నిమిషాలు అట్లా ఉంటాయి. అవి నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, అవి కూడా చూడండి కుదిరితే, సరైన టైం ఉంటే మీ దగ్గర. ఇప్పుడు మనము డే 1 మార్నింగ్ ఆస్ట్రియా ఇది ఏదైతే వియన్నాలో, సరేనా? ఈ డే 1లోనే మీరు ఆల్మోస్ట్ 4-5 ప్లేసులు కవర్ చేసేయచ్చు. మార్నింగ్ ఒకటే, ఎందుకంటే అన్ని పక్కనే ఉంటాయి. ఒకటి వచ్చేసి నానకల్ చూస్తే రాతోస్, దాని పక్కన 2 గార్డెన్స్ ఉంటాయి, ఒకటి హోక్స్ గార్డెన్, బ్రూక్ గార్డెన్ అనేసి. తర్వాత దాని పక్కనే ఆస్ట్రియా దేశపు రాజధాని ఏదైతే రాజధానిలో ఉంటుంది చూసినారా, మనకు ఢిల్లీలో కానీ ఉన్నట్టు ఎంపీలకు పార్లమెంటు, ఆ మాదిరిగా పార్లమెంట్ ఉంది వీళ్ళకు. ఇది ఏంటంటే పార్లమెంట్ వీళ్ళది కొంత డిఫరెంట్ అనమాట. ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఒకే ఏదైతే ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్లోనే జరిగిద్ది వీళ్ళకి పార్లమెంట్ సెషన్స్ అని. నేషనల్ అండ్ ఫెడరల్ అంటారు. ఏదైతే ఎంపీలు ఉంటారో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంపీలు ఉంటారో అది నేషనల్ అంటారు. ఫెడరల్ అంటే ఈ ఎమ్మెల్యేలు, అది అట్లా ఆ కథ అనుకోండి. దాని తర్వాత వచ్చేసి మీకు ఇంకోటి హాఫ్బర్గ్ ప్యాలెస్ అని ఉంటుంది. అది మెయిన్. అబ్బా, ఇవన్నీ చూసినా చూడకపోయినా హాఫ్బర్గ్ ప్యాలెస్ కంపల్సరీ చూడండి మీరు. హాఫ్బర్గ్ డైనాసిటీ ఏంది, ఏం కథ అనేసి నేను ఆడికి పోయిన తర్వాత చెప్తాను మీకు. సో అంతే, వీడియో చూస్తుండండి. స్టార్టింగ్ ఈ నుంచే స్టార్ట్ చేద్దాం, రాతోస్ నుంచి. దీన్ని రాతోస్ అంటారు. ఈ నుంచే స్టార్ట్ చేద్దాం బాండి. ఈ రాతోస్ ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే మీకు కలెక్టర్ ఆఫీస్ మాదిరి అని చెప్పొచ్చు. ఏదన్నా మీకు గవర్నమెంట్ ఆఫీస్ అనుకోండి. మీకు ఏదైనా పనులు కావాలన్నా, ఈ సిటీ రిజిస్ట్రేషన్, లేకపోతే ఇంకా మీకు పాస్పోర్ట్ అప్లికేషన్స్ అవి ఇవి ఏం కావాలన్నా ఈడే. సో అంతే, అంతకు మించి ఏం లేదు. యాక్చువల్గా అయితే ఇది ముందు ఒక ప్యాలెస్, దాన్ని మళ్ళీ ఇట్లా కన్వర్ట్ చేసినారు. చూద్దాం బాండి లోపల పోయి. చెప్పినట్టు ఇది ఏంటంటే ముందు ఒక ప్యాలెస్గా ఉండేది, ఇది ఇప్పుడు రాతోస్గా చేసేస్తున్నారు. ఈ రాతోస్ దేనికి ఫేమస్ రా అంటే, ఇప్పుడు మనకు కలెక్టర్ ఆఫీస్లో ఎట్లనో వీళ్ళకి కూడా సేమ్ అలాంటిదే, అలా సేమ్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. సో ఈ రాతోస్లో దేనికి ఫేమస్ అంటే, ఇది గోతిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. మీరు చూడొచ్చు స్తంభాలు ఇవన్నీ గోతిక్ ఆర్కిటెక్చర్ సింబాలిక్ స్టైల్స్ అనమాట ఇవన్నీ. మీకు ముందు వీడియోలలో కూడా చెప్పుంటాను గోతిక్ ఆర్కిటెక్చర్ స్టైల్ అంటే ఏంటి, ఏం కథ అనేసి. మీరు బాగా గమనిస్తే చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. చాలా చిన్న చిన్న స్తంభాలు ఇవన్నీ చూడడానికి క్రేజీగా ఉంటుంది. సో దీని లోపలికి పోయేదానికి కూడా మనకు ఫ్రీనే. యాక్చువల్గా నేను వచ్చిన టైం చాలా బ్యాడ్ టైము, ఎందుకంటే వీళ్ళకు ఆ టైంలోనే ఇండిపెండెన్స్ డే వచ్చింది. దానికి తోడు ప్లస్ వీళ్ళు కొద్దిగా మీటింగ్స్ ఉండే, పొలిటికల్ మీటింగ్స్, దానివల్ల లోపలికి పంపించలేదు నన్ను. అక్కడ చూడొచ్చు మీరు ఇదంతా. సో వీళ్ళకి మనకన్నా 2 సంవత్సరాల ముందు వచ్చింది అంతే ఇండిపెండెన్స్ డే. మా హిట్లర్ మామ ఉన్నాడు, ఆ మామ దగ్గర నుంచి. సో మనం బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ చిన్న మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది అనమాట. సో ఆ మున్సిపల్ ఆఫీస్ చూపిద్దామని మీకు తీసుకొస్తున్నాను. సో ఇట్లా ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి పోయిన వెంటనే ఇట్లా మ్యూజిషియన్స్తో ఒక క్రేజీ ఫోటో ఉంటుంది, మిస్ కామాకండి. సో ఇంకా లోపలికి కూడా వెళ్ళొచ్చు మనము. చూస్తున్నారా, ఇది గవర్నమెంట్ ఆఫీసు వెళ్ళది. గవర్నమెంట్ ఆఫీస్, ఒక ప్యాలెస్లోనే గవర్నమెంట్ ఆఫీస్ చూడండి ఎట్లుంది వెళ్ళది. మన వాళ్ళు కూడా ఇట్లా పని చేస్తే గవర్నమెంట్లో మనం కూడా ఎట్లా ఆడంబరాలన్నీ చూడవచ్చు. ఇలాంటి గవర్నమెంట్ ఆఫీస్ కానీ మన వాళ్ళకి ఇస్తే కాస్త ఉత్సాహంగా పనిచేస్తారు. పాపం తీసుకుపోయి గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళందరూ ఆ రేకులు కొంపలు వేస్తారు. వాళ్ళు పైన సెగ కింద సెగ, దానికి తోడు వచ్చే వాళ్ళది పాపం. వాళ్ళు ఏం చెప్తాం. సో ఏమన్నా చూస్తే కాస్త డెవలప్ చేయండి గవర్నమెంట్ ఆఫీసులన్నీ. గాయ చూసిండ్రు కదా గవర్నమెంట్ ఆఫీస్ భలే ఉంది కదా వెళ్ళది. బాగా పాత ప్యాలెస్ కాబట్టి మెరిసిపోతుంది లైట్లు పడతానే. సో దీని తర్వాత మనము గార్డెన్స్ పోదాము కుదిరితే, లేకపోతే దీని పక్కనే మీకు పార్లమెంట్ అని చెప్పినా కదా, పార్లమెంట్ ఉంటుంది. ఆ పార్లమెంట్ చూపిస్తా ఫస్ట్, తర్వాత గార్డెన్స్, దాని తర్వాత వచ్చేసి హాఫ్బర్గ్ ప్యాలెస్ అని ఉంటుంది. అది చూపించేసి వీడియో ఖతం చేద్దాం. మధ్యాహ్నం నుంచి ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి మనకు. అదబ్బా, ఇవన్నీ ఏంటంటే గార్డెన్స్ అనమాట. రాతోస్ ముందరే గార్డెన్స్, ఫౌంటైన్స్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఒకవేళ కూర్చోవాలన్నా కూర్చోవచ్చు. సో ఎవరు ఏం చెప్పరు. ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ వీన్ అంటే వియన్నా అని వీళ్ళ భాషలో వీన్ అంటారు. ఇప్పుడు మనం పార్లమెంట్ దగ్గర ఉన్నాము. ఏదైతే మీరు ఈ స్టాచ్యూ చూస్తున్నారో ఇది స్టాచ్యూ ఆఫ్ అథేనా అంటారు. అంటే ఈమె ఏంటంటే పీస్కి సింబల్ అనమాట. చూడొచ్చు మీరు చేతిలో ఆమె గోల్డ్ది గ్లోబ్ పట్టుకునింది కదా, అది పీస్కి సింబల్ అనమాట. ఇది పార్లమెంట్, ఏదైతే ఆస్ట్రియా వియన్నా రాజధాని ఉంది కదా దాని పార్లమెంట్. ఈ స్టాచ్యూ చుట్టూ కూడా చిన్న బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం పార్లమెంట్ లోపలికి. ఇట్ క్రేజీ ఉంటుంది. చూడొచ్చు మేడం, డెమోక్రటిక్ ఎక్స్పీరియన్స్ పార్లమెంట్ అనేసి. గాయస్ చూస్తున్నా, ఇది పార్లమెంట్ లోపల కింద సెషన్ అనమాట. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోవచ్చు. గ్రూప్స్ డివైడ్ చేస్తారు. ఆ గ్రూప్లో వెళ్ళిపోయి కూర్చొని పైకి పోయి చూపిస్తాను మీకు మొత్తం ఏం కథ అని. చూడండి మొత్తం ఇది కింద ఇట్లుంటుంది పార్లమెంట్.
ఇది పార్లమెంట్ 3D మ్యాప్ అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ప్రోటోటైప్ పార్లమెంట్ ఎట్లుంటుంది ఏంటని. ఇది వీళ్ళ రాజధాని ఏదైతే ఉందో వీళ్ళ రాజ్యాంగం అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కొన్ని బాండ్స్, ఆస్ట్రియాకి సంబంధించిన బాండ్స్ అన్నీ కూడా ఉంటాయి, డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ వీళ్ళ సెషన్లో మాట్లాడే వాళ్ళ పేర్లు ఇలా డిస్ప్లే చేస్తూ ఉంటారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. సో గైస్, మీరు ఎప్పుడైతే లోపలికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఇలాంటి ఒక టికెట్ తర్వాత వచ్చేసి ఇది ఇస్తారు ఫ్రీగానే, దీనికి ఏం మనం పే చేయని అవసరంలా. సో దీని తర్వాత ఏంటంటే దీంట్లో మొత్తం ఆడియో గైడ్ అంటారు, ఒక మనిషి చెప్తా ఉంటాడు, మనం ఇది పెట్టుకొని వింటా మొత్తం చూస్తూ ఉండాలి. మీకు మొత్తం చూపిస్తాను ఏం కథ అని. యాక్చువల్గా ఇది జర్మన్లో ఉంది, నేను జర్మన్ గ్రూప్లో వెళ్ళిపోయినా తెలియక. ఇంగ్లీష్ గ్రూప్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ గ్రూప్లో వెళ్ళండి మీరు, నన్ను అడిగితే అది బెటర్. సో ఇంగ్లీష్ ఆప్షన్ ఇస్ ద బెటర్. సో అది ఇట్లా పోతా ఉండడమే గొర్రెల మందలో ఉన్నట్టు. మీరు లోపలికి పోయిన వెంటనే సెంటర్ ఆఫ్ హాల్ ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది పీపుల్ చూపించడానికి అనేసి. ఇదేంటంటే చాలా ఫేమస్ దేనికంటే చూడొచ్చు, ఈ స్తంభాలకు ఫేమస్. సెకండ్ వచ్చేసి మీకు ఇక్కడ వీళ్ళ రాణి బొమ్మ ఉంటుంది, పెయింటింగ్స్. వీళ్ళ ఎవరైతే ఆస్ట్రియాని రూల్ చేసిండ్రో ఆమె గురించి మళ్ళీ చెప్తాను మీకు. సాల్జ్బర్గ్ ఆమెను ఏమంటారంటే ఎలిజబెత్ అంటారు, అక్కడ ఫోటోలో చూసేది ఆమెనే. మీరు సింహాల్ని పక్కన వేసుకొని కూర్చునేది కాదు, కానీ వీళ్ళు ఫోటోలో కాస్త అతి చేసిండ్రు, పెయింటింగ్లో కాస్త ఇలా తెలివి ఎక్కువ వాడేసిండ్రు. ఇలా చాలా ఏదైతే ఇది చూస్తున్నారో ఈ ఆరెంజ్ కలర్ అంతా ఆస్ట్రియా ఉండేది ఫస్ట్, తర్వాత మా హిట్లర్ మామ ఆక్రమించేసిండు ఆస్ట్రియా మొత్తం తీసేసి. ఇప్పుడు మనం పార్లమెంట్ లోపలికి పోతున్నాం. ఇది వచ్చేసి పార్లమెంట్, ఇది పెద్దల సభ అంటారు. ఇప్పుడు మన ఎవరైతే వీళ్ళు ఏమంటారు ఎమ్మెల్యేలు కాకుండా ఎంపీలు కాకుండా వీళ్ళు ఉంటారు కదా మనకు పెద్దల సభ అనేసి, ఎమ్మెల్సీలు కూర్చునే సభ ఇది. యాక్చువల్గా నేను మన లాంగ్వేజ్లో చెప్తున్నా, యాక్చువల్గా అయితే వీళ్ళకి సపరేట్ ఇది ఉంటుంది, ఫెడరల్ తర్వాత వచ్చేసి డెమోక్రటిక్ అనేసి. ఇది వచ్చేసి పెద్దలు కూర్చునే సభ. ఇక్కడ కూర్చొని వీళ్ళు రాజ్యాంగంలో ఏమైనా మార్పులు కానీ ఇంకేం చేయాలి దేశానికి ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు సెకండ్ మనం వచ్చింది ఇదేంటంటే ఇది వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ అంటే లోకల్ ఏదైతే వియన్నా స్టేట్ ఉందో, ఇప్పుడు మనకు హైదరాబాద్ ఇది ఉన్నట్టు మున్సిపల్ది కార్పొరేషన్, అట్లా వీళ్ళకి కూడా సేమ్ ఇదే అన్నమాట. సిటీ కాబట్టి ఇట్లా మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు మనం థర్డ్ పోయేది వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలు కొట్టుకొచ్చే చోటు. ఇప్పుడు మనకైతే మన తాగుబోతు బాబాయ్ అన్నట్టు మీ అమ్మ మొగుడా అని, సో అట్లాంటి మాటలన్నీ ఇక్కడే మాట్లాడుకుని వచ్చేది. సో వీళ్ళ పేర్లన్నీ ఉంటాయి ప్రతి టేబుల్ మీద, ఎవరు ఏంటి ఏం కథ అనేసి. చూడొచ్చు మీరు, అదంతా పార్లమెంటే. సో ఇంకా అలా కిందికి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ గంటన్నర అయింది. కుదిరితే మీరు ఇక్కడ ఈ బాబ్లిక్ అంటే లైబ్రరీ ఉంటుంది, ఈ లైబ్రరీ కూడా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే వీళ్ళ హిస్టరీ చాలా బాగా తెలుసుకోవచ్చు మీకు అంతా ఇంట్రెస్ట్ ఉంటే. కిందనే కాఫీ షాప్ కూడా ఉంటుంది, క్రేజీ పేస్ట్రీ దొరికింది. నేను ఆ వీడియో యాడ్ చేయలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనేసి. గైస్, ఆస్ట్రియన్ రాజధాని శాసనసభ చూస్తున్నారు కదా, లోపల ఎట్లుందో కామెంట్ చేయండి. మొత్తం చూపించిన మీకు ఏం కథ, ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అన్నీ మీకు ఆల్రెడీ చెప్పేసిన. లోపల పోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే కనీసం గంటన్నర టైం పడుతుంది, ఎందుకంటే లోపల అన్నీ తిప్పి చూపిస్తాడు గైడ్. మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన గైడ్ ఎట్లా ఏం కథ అనేసి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోయే ప్లేస్ వచ్చేసి దీని ముందరే ఉంటుంది. ఇది ఏదైతే పార్లమెంట్ ఉందో దీని నా వెనకాల చూస్తుండ్రా, ఇది ఓక్స్ గార్డెన్ అనేసి ఉంటుంది. ఇప్పుడు మనం దానికి పోతున్నాం. అడిగి పోయిన తర్వాత మీకు చెప్తా ఏం కథ, ఎట్లా, అసలు దేనికి ఫేమస్ ఓక్స్ గార్డెన్ అవన్నీ చూడండి. ఇంకా గైస్, ఓక్స్ గార్డెన్కి వచ్చేస్తాము. ఈ ఓక్స్ గార్డెన్ గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న హిస్టరీ జస్ట్ ఒక 10 సెకండ్స్లో చెప్పేస్తా. ఇది ముందు పబ్లిక్ గార్డెన్ కాదనమాట, ప్రైవేట్ గార్డెన్. ఎవరిదంటే ఒక రాజు ఉండేవాడు, హాఫ్బక్ కింగ్ డైనాసిటీకి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుది అనమాట ఈ గార్డెన్. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు రాజులందరూ చనిపోయిన తర్వాత డెమోక్రటిక్ అయిపోయిందో ఈ దేశము, దాని తర్వాత దీన్ని పబ్లిక్ చేసేసినారు, ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు. సో ఇది మీకు చూపించినట్టు పక్కపక్కనే ఉంటాయి అన్నీ. సో ఇది దేనికి ఫేమస్ అంటే 400 పైన గులాబీ మొక్కలు రకాలు ఉంటాయి, ప్లస్ టెంపుల్ ఉంటుంది థీసస్ అని, జీసస్ కాదు థీసస్ సంథింగ్ ఏదో టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి కొన్ని స్టాచ్యూస్ అలా ఇలా అనేసి చాలానే ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి, మొత్తం అన్నీ చూస్తుండండి వీడియో. ఇదంతా మీరు చూసేదంతా గార్డెనే, చాలా పెద్ద గార్డెన్, ఆల్మోస్ట్ ఒక 30 ఎకరాల పైనే ఉంటుంది. అంతా గార్డెనే, మధ్యలో కొద్దిగా డిజైన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. దీంతో ఫేమస్ చెప్పినట్టు 400 రకాలైన పూల తోట ఇవి ఉంటాయి, పూల మొక్కలు. ఇప్పుడు మీరు చూసే బోర్డులన్నీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ మీరు కూడా రెంట్ తీసుకోవాలన్నా ఈ సపోజ్ ఏదైతే చూస్తున్నారో ఈ చెట్టుని మీరు కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. సో ఈయన ఏంటంటే గ్రిల్ ఫ్రాస్పర్ అనేసి, నేను ఒక పెద్ద రైటర్. ఇప్పుడు మనకు శ్రీశ్రీ గారు ఎలా ఉన్నారో మన తెలుగులో, సో అలా వీళ్ళకి కూడా ఇలా పెద్ద చాలా రైటర్ అనమాట ఆయన. సో అల్చల్ లేసిండు ఆ టైంలో ఆయన ఉన్నప్పుడు చాలా పోయిటరీలు రాసి. సో
సో ఈ చెట్ల మీద ఉన్న పేర్లన్నీ నేను చెప్పినట్టు వీళ్ళు రెంట్లోకి తీసుకునేదే. అంటే ఏమంటారంటే ఇప్పుడు మనం జూలో కానీ అనిమల్స్ని రెంట్లోకి తీసుకొని పెంచుతున్నట్టు ఇట్లా వీళ్ళు కూడా ఇట్లా రెంట్లోకి తీసుకొని వాళ్ళ పేర్లు రాస్తారు అంతే అక్కడ. సో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆఖరికి బెంచ్లు కూడా రెంట్కి తీసుకోవచ్చు. సో ఇవన్నీ వాళ్ళ పేర్లన్నీ అందుకే రాసి ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే థీసస్ టెంపుల్కి పోతున్నాం. జీసస్ కాదు, థీసస్. మళ్ళీ చెప్తున్నా, ఇది కాస్త రష్యా వాళ్ళ సంథింగ్ ఏదో వాళ్ళ డిఫరెంట్ టెంపుల్ అనమాట ఇది. సో మీరు చూడొచ్చు ఇదంతా టెంపులే. లోపలికి పోతే దేవుడు ఏమి ఉండడు, ఇట్లా ఏదో డబ్బాలు వేసి పెట్టున్నారు పైకి. నాకు అర్థం కాల, ఎవరైనా తెలుసుంటే కాస్త కామెంట్ చేయండి, నాకు కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది ఏంటి ఏం కథ అనేసి. ఇట్లా తప్పులు లేకుండా ఉంటాను నెక్స్ట్ వీడియోలలో. సో ఇదంతా అవే అనమాట టెంపుల్ లోపల. సో దీనికి కూడా ఎంట్రీ ఏం లేదు, ఫ్రీనే. పక్కనే గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్ దగ్గర ఫౌంటైన్, తర్వాత ఈ ఫౌంటైన్, చాలానే ఉంటాయి అబ్బా ఫౌంటైన్స్ ఇక్కడ. సో దాని వెనకాల మీరు చూడాల్సింది ఏంటంటే ఒకటి ఎలిజబెత్ స్టాచ్యూ ఉంటుంది అనమాట. కార్నర్లో ఉంటుంది ఇది ఎలిజబెత్ స్టాచ్యూ. ఈమె రాణి ఒకప్పుడు వీళ్ళకి. ఈమె గురించి నేను చెప్తాను, చాలా పెద్దగా ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈమె గురించి ఒక వీడియోనే చేసిన. సో ఇది హాఫ్బర్గ్ ప్యాలెస్లో స్టార్టింగ్లో ఇట్లా ఉంటుంది. నేను చెప్పినట్టు ఇది ఇక్కడ పొలిటికల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. గాయస్ మనం వచ్చేసాము బ్రుక్ గార్డెన్కి. ఈ బ్రుక్ గార్డెన్ ఏంటంటే కోటకు అవతల ఇది ఏదైతే హాఫ్బర్గ్ ప్యాలెస్ ఉందో ఆ హాఫ్బర్గ్ ప్యాలెస్కి కోటకు అవతల వచ్చేసి వోక్స్ గార్డెన్ అని ఉంటుంది. ఈ పక్క వచ్చేసి బ్రుక్ గార్డెన్ అని ఉంటుంది. రెండు ఒకటే, పక్క పక్కనే ఉంటాయి. మీకు పెద్ద తేడా కూడా అనిపించదు. జస్ట్ ఈ రెండు నన్ను అడిగితే ఒక 1 అవర్ 1.5 అవర్లో కవర్ చేసేస్తారు మీరు. పార్లమెంట్లో ఏమన్నా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే 2 అవర్స్ టైం పడుతుంది పార్లమెంట్లో. తర్వాత వచ్చేసి మీకు ఇంకొక 1 అవర్ వచ్చేసి రాత్ హౌస్ దగ్గర పడుద్ది. సో టోటల్ మార్నింగ్ 4-5 అవర్స్లో ఈ 4 ప్లేసులు కవర్ చేసేయచ్చు అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. పదండి చూద్దాం మొత్తం ఎట్లుంది, ఏం కథ ఈ బ్రుక్ గార్డెన్ అనేసి. గైస్ ఈ బ్రుక్ గార్డెన్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మిస్ కాకోకుండా చూడాల్సిన ఒక ప్లేస్ ఏంటంటే ఈ మొజార్ట్ స్టాచ్యూ. ఈ మొజార్ట్ ఎవరు ఏంటి ఏం కథ అంటే సాల్స్బర్గ్, మీకు లాస్ట్ వీడియోలలో చూపించుంటాను ఆస్ట్రియన్ సిరీస్లో. ఈయన సిటీ ఆఫ్ మ్యూజిక్ అనేసి ఎందుకంటారు ఏంటి సాల్స్బర్గ్ అనేసి. ఈయన సేమ్ ఒక రకంగా చెప్పాలంటే ఈయన మ్యూజిక్ కంపోజర్ ప్లస్ డైరెక్టర్, క్లాసికల్ మ్యూజిక్కి చాలా ఫేమస్ అనమాట ఆయన. సో ఆయన స్టాచ్యూ కూడా ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇట్లా టోటల్ గార్డెన్స్, తర్వాత ఇట్లా రామ్ చరణ్ ఏదైతే చూస్తున్నారో ఆ స్టాచ్యూ, ఇట్లా ఈ పిల్లల స్టాచ్యూ క్రేజీ ఉంటాయి. సో ఇవన్నీ ఏదైతే చూస్తున్నారో ఈ స్లెండర్ హౌసెస్ అంటే ఒక ఎట్లా చెప్పాలి, గ్రీన్ హౌసెస్. లోపల పూల మొక్కలు, తర్వాత బటర్ఫ్లైస్ ఉంటాయి. గైస్ ఇంకా ఈ వీడియోకి ఇదే లాస్ట్ అనమాట. యాజ్ పర్ నేను చెప్పిన ప్రకారంగానే మీరు చేస్తే ఆల్మోస్ట్ 4 గంటల్లో 4 ప్లేసులు ఆరామ్సే కవర్ చేసేస్తారు. ఫస్ట్ది వచ్చేసి ఈ రాత్ హౌస్, సెకండ్ది వచ్చేసి ఈ పార్లమెంటు, భలే ఉంటుంది పార్లమెంట్, నాకు బాగా నచ్చేసింది. థర్డ్ది వచ్చేసి హాఫ్బర్గ్ ప్యాలెస్, ఎదురుగా వచ్చేసి ఓక్స్ గార్డెన్ ఉంటుంది. వెనకలో ఎలకమాల్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట, ఏది బ్రుక్ గార్డెన్. ఈ 4 ప్లేసులు 4 గంటల్లో ఆరామ్సే కవర్ చేసేయచ్చు మీరు. ఒకరోజు డే 1 మార్నింగ్ తెలియకుండానే అయిపోద్ది మీకు. డే 2 మార్నింగ్ వచ్చేసి ఓన్లీ హాఫ్బర్గ్ ప్యాలెస్ కోసం నేను డెడికేట్ చేశాను. ఎందుకంటే హాఫ్బర్గ్ ప్యాలెస్ చాలా పెద్దది, దాంతో చాలా ప్లేసెస్ ఉన్నాయి, 12 ప్లేసుల పైన ఉన్నాయి. ఒక్కొక్క దానికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. నేను 2-3 ప్లేసులు సెలెక్ట్ చేసుకున్నాను, నాకు వర్త్ అనిపించింది, ఓకే దీనికి మనం అమౌంట్ పెట్టచ్చు అనిపించింది. సో అది ఆఫ్టర్నూన్ ఎపిసోడ్లో వచ్చింది. ఆఫ్టర్నూన్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సో అంతవరకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. తెలుసు కదా మన ఛానల్ ఏంది, వీవ్లాగ్స్ తెలుగు. సరేనా, బాయ్. వీవ్లాగ్స్ తెలుగు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. వీవ్లాగ్స్ తెలుగు, బాయ్.